శంకర్ గారు నమస్కారం. నమస్తే. నా పేరు ఎస్కే బాబు అండి, సీనియర్ జర్నలిస్ట్ని. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జనసేన పార్టీ కూటమిలో చేరిందంటున్నారు. ఆ కూటమిలో బీజేపీ ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మోడీ నాయకత్వంలో. ప్రతిపక్షాలన్నీ ఘోషిస్తున్నాయి భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఈ మోడీ వల్ల ముప్పు ఏర్పడింది అని. అటువంటి పార్టీ ఉన్నటువంటి కూటమిలో మీ పార్టీ చేరటంతో మీరు చెప్పిన మాట ఎంతవరకు సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? శివశంకర్ గారు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా అండి, వ్యాలిడ్ క్వశ్చన్. జనరల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈజ్ నాట్ అన్ అన్టచబుల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. నెంబర్ వన్, ఏ పార్టీ అయినా డెమోక్రటిక్ ప్రాసెస్లోనే భారతదేశంలో పరిపాలన చేస్తాయి. ఆ పార్టీని అధికారంలోకి దించాలన్నా డెమోక్రటిక్ ప్రాసెస్లోనే దించాలి. ఎవరికైనా విమర్శలు సహజం, కానీ మేము వీ స్ట్రాంగ్లీ బిలీవ్, ఎందుకంటే స్ట్రాంగ్ సెంటర్ ఈజ్ రిక్వైర్డ్ అండి ఇండియన్ పాలిటిక్స్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్లో స్ట్రాంగ్ సెంటర్ ఉండాలని ఆర్గ్యూ చేశారు ఆయన కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో. ఎందుకంటే డైవర్సిటీ ఉన్నటువంటి దేశం ఇది. స్ట్రాంగ్ సెంటర్ లేకపోయినట్లయితే అనేక ప్రమాదాలు వస్తాయని సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన విధానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారితో చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏ సీఎంకైనా 5 నిమిషాలు మాట్లాడతారు మోడీ గారు. బట్ వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారికి 35 మినిట్స్, ఆయన ఏం సీఎం కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. సో దీన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామన్న ఆలోచన విధానమే పవన్ కళ్యాణ్ గారిది. మాకు నమ్మకం. అంటే శివశంకర్ గారు, పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీకి సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఉండడంలో తప్పు కాదు, అలాంటి వాతావరణాలు ఉండాలి కూడా. అయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మీ పార్టీ అధినేత బహిరంగంగా వేదికల మీద మాట్లాడారు. మరి ఇప్పుడు ఏ లడ్డూలు ఇచ్చారని భారతీయ జనతా పార్టీతో మీరు కూటమి కట్టారనేది మొదటి ప్రశ్న. రెండోది, ప్రత్యేక హోదా ఇప్పటికీ మా ఎజెండా అంశమేనని ఇదే కాన్క్లేవ్ వేదికగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన ఇప్పుడు చేశారు. మీరు కూడా చూశారు. మీరు కూడా ఈసారి కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మళ్ళీ మేము తెప్పిస్తాము, సాధిస్తామని చెప్పగలరా? విభజన హామీలు నెరవేరుస్తామని గట్టి హామీ ఇవ్వగలరా ఏపీ ప్రజలకి? సతీష్ గారు, గత 5 సంవత్సరాల నుంచి నేను మీ ద్వారా చాలామందిని ప్రశ్నిస్తున్నాను సూటిగా. విభజన హామీల గురించి ఏ రోజైనా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళారు, మాట్లాడారా? ప్రత్యేక హోదా నాకు ఇవ్వండి, ఎంపీలో మెడలు ఉంచి తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి మోకాలు ఉంచేశాడు. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు అది అనౌన్స్ చేసిన వెంటనే ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళి ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, ఎమోషన్ ఉంది దీంట్లో అని చెప్పారు. అఖిలపక్షం వేయండి, అందరం కలిసి వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుదామంటే ఈ రోజుకి అఖిలపక్షం వేయలేదు ఈ ప్రభుత్వం. మీరు సంధించిన ప్రశ్నలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అడిగాం విభజన హామీలు అంశం సంబంధించి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు, మీరేం చెప్పబోతున్నారు? మీరు ప్రస్తావించిన 3 అంశాలపైన చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన, టీడీపీ, బీజేపీ కూడా మాపుతుందా? ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారన్న అంశం ఉన్న నేపథ్యంలో తిరిగి ప్రత్యేక హోదా తెస్తామని ఘంటాపదంగా చెప్పగలరా? భారతీయ జనతా పార్టీ కూడా మీ కూటమిలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఎన్డీఏ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ 1, 2, 3, 4, 5, 6 అని మేము అమలు పరుస్తామని స్పష్టంగా కాన్క్లేవ్ వేదికగా హామీ ఇవ్వగలరా? దానికి ఒకటి రాజధాని కల నెరవేరుతుందా? ఇప్పుడు సజ్జల్లాగా నేను అబద్ధాలు ఆడలేను. ఆయన పెద్ద ఆయన సీనియర్ జర్నలిస్ట్, టర్నడ్ ఇన్ టు ద పొలిటీషియన్. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ కాన్క్లేవ్ సాక్షిగా మళ్ళీ అబద్ధాలకు తెరతీశాడు. ఏం చెప్పారండి మీరు? ముందు అమరావతి క్యాపిటల్ అని చెప్పి 3 క్యాపిటల్ ముక్కలాట ఆడారు. క్యాపిటల్ లేని రాష్ట్రంగా చేసి పాడేశారు ఈ రాష్ట్రాన్ని. ఒక క్యాపిటల్ తాలూకా రీజనల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, దాంట్లో క్యాపిటల్ తాలూకా రోల్ ఏంటో తెలియదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ రెటారిక్ డైలాగ్స్
ఏవైతే వాడుతున్నారో వైసీపీ నాయకులు మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. అంటే శివశంకర్ గారు, మీ కూటమి వైసీపీ మీ కూటమి రోజు ఇవి మాట్లాడుకుంటున్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, నేను 3 అంశాలు అడిగాను. ఈ విషయంలో మీరు స్పష్టత ఇవ్వండి మీ కూటమి తరపున. మేము చేసి చూపిస్తాం. ప్రత్యేక హోదా వాళ్ళు అడుగుతారా? మాట్లాడారు, ఫెయిల్ అయ్యారు. ఉమ్. రేపు ఖచ్చితంగా అధికారంలోకి మేము వస్తున్నాం. వచ్చాక ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగ డెవలప్ చేయబోతున్నామో మీరు ఓకే. చూస్తారు. ఓకే.